హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం పాలిటీ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, ఇందులో ఒక కమిటీ అయితే ఉంటుంది. సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు, రాజమన్నార్ కమిటీ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ రాజమన్నార్ కమిటీ అంటే ఏంటి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ దానికి రికమెండేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. స్టేట్మెంట్ ఏమో క్వశ్చన్స్ కావచ్చు, మనకి మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇట్లాంటి వాటిలో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది ఏ ఇయర్లో వచ్చింది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఈ రాజమన్నార్ కమిటీ అంటే ఏంటి. ఇవాళ నేను ఇక్కడ ఇలానే మీకు మన గ్రూప్ 2లో వచ్చేసి ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాస్ అనేది పెడుతూ ఉంటాను. ఈ క్లాస్ అనేది ఒక ఏపీఎస్సీకి సంబంధించిందే కాదు, టీజీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 అన్ని ఎగ్జామ్స్కి అయితే పనికొచ్చే టాపిక్ అనమాట. ఎందుకంటే పాలిటీ అనేది కోర్ సబ్జెక్టు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కోర్ సబ్జెక్ట్ కాబట్టి దీనికి సంబంధించి క్లారిటీగా అయితే చూసుకోవాలి. ఇప్పుడు చూద్దాము అసలు ఈ రాజమన్నార్ కమిటీ అంటే ఏంటి, దాని యొక్క కీ రికమెండేషన్స్ ఏమున్నాయో క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఇన్ 1969 తమిళనాడు గవర్నమెంట్ 1969 తమిళనాడు గవర్నమెంట్ డిఎంకే అపాయింటెడ్ ఏ 3-member కమిటీ చైర్డ్ బై డాక్టర్ పివి రాజమన్నార్ టు ఇన్వెస్టిగేట్ ది ఎంటైర్ ఇష్యూస్ ఆఫ్ ది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి ఏ సంవత్సరంలో వచ్చింది ఈ రాజమన్నార్ కమిటీ అనేది 1969లో వచ్చిందనమాట. 1969 సంవత్సరంలో తమిళనాడు గవర్నమెంట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే తమిళనాడు గవర్నమెంట్, అప్పుడు డిఎంకే ఉన్నదనమాట. డిఎంకే అనేది రూలింగ్ పార్టీ అక్కడ. డిఎంకే పార్టీ వాళ్ళు ఒక 3-member కమిటీని అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు మరి, తీసుకొచ్చారు. 3-member కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీకి చైర్మన్గా ఎవరున్నారంటే డాక్టర్ పివి రాజమన్నారు. డాక్టర్ పివి రాజమన్నారు గారు దానికి కమిటీకి వచ్చి చైర్మన్గా ఉన్నారు. వాళ్ళు ఈ కమిటీని ఎందుకు తీసుకొచ్చింది, ఆ టైంలో తమిళనాడు అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనమాట. అంటే సెంట్రల్కి స్టేట్కి మధ్య రిలేషన్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలు ఖచ్చితంగా లేవనెత్తారనమాట వీళ్ళు. దానివల్ల రాష్ట్రాలు అనేవి లాస్ అంటే ఎక్కువ కోల్పోతున్నాయి, చాలా బెనిఫిట్స్ అనేవి కోల్పోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ అవసరం అని చెప్పేసి వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఎవరు తీసుకొచ్చారంటే తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట 1969లో డాక్టర్ పివి రాజమన్నారు చైర్మన్గా. ఇక్కడ చూడండి, ఇట్ వాంటెడ్ ది కమిటీ టు ప్రపోజ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ టు ఎన్ష్యూర్ ది స్టేట్స్ మ్యాక్సిమం అటానమీ. అంటే వీళ్ళేం చెప్పారంటే, ఎక్కువగా ఈ రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఎక్కువగా సెంటర్కే పవర్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి పవర్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి స్టేట్స్కి కూడా కొన్ని పవర్స్ కావాలి, స్టేట్స్కి కూడా కొన్ని పవర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని సవరించాలి. రాష్ట్రాలకు పవర్స్ ఇస్తూ, కొన్ని అధికారాలు ఇస్తూ, ఎక్కువ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కావాలని చెప్పేసి ఈ కమిటీ చెప్పడమే జరిగిందనమాట. అలానే 1971లో ద కమిటీ డెలివర్ ఇట్స్ రిపోర్ట్స్ టు ది తమిళనాడు గవర్నమెంట్. ఇది 1969లో ఈ కమిటీని ఏర్పరిస్తే ఫైనల్గా వచ్చేసి 1971 అనమాట. 2 yearsలోనే ఇది రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికంటే ఈ రాజమన్నార్ కమిటీని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే అర్థమైంది కదా మీకు నీట్గా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇదనమాట, ఈ విధంగా రాజమన్నార్ కమిటీ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన రికమెండేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. రాజమన్నార్ కమిటీకి సంబంధించిన చాలా కాంట్రవర్షియల్ రికమెండేషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా వీళ్ళు రిమూవ్ చేయమంటారు. అవి ఏ ఉన్నాయి మొత్తం కూడా మీకైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూద్దాం ఆ రికమెండేషన్స్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. అందులో వెళ్ళే ముందు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట, ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్ చేస్తూ మాడ్యూల్స్ అనేది తీసుకొచ్చాము. అలానే సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించి కూడా మాడ్యూల్స్ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఫ్యాక్ట్స్ కాన్సెప్ట్స్ రెండు కవర్ అయ్యే విధంగా, ఫ్యాక్ట్స్ ప్లస్ కాన్సెప్ట్స్, అంటే మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగినా ఎలా అడిగినా కూడా మొత్తం కవర్ అయ్యే విధంగా 75కి 70 మార్కులు లక్ష్యంగా ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు క్లాస్ అయితే ఉంటాయి ఇందులో. నీట్గా చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతాయి మీకు ఇవన్నీ కూడా. డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చాను, లేదా డైరెక్ట్గా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అయితే ఈ మోడల్స్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే వీటికి సంబంధించిన డెమో క్లాస్ కూడా ఇచ్చాను అనమాట, కొన్ని డెమో క్లాస్ కూడా ఇచ్చున్నాను. చూడండి, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ స్క్రాప్ లేకుండా మీకు అవసరం లేనిది తీసేసి రిమూవ్ చేసి ఎగ్జామినేషన్ పరంగా సుత్తి లేకుండా సూటిగా ఎలా ఉండాలి అని షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి మన లెక్చర్స్ కూడా. మీకు 2 hours చెప్పే కంటెంట్ని జస్ట్ తక్కువ మినిట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే విధంగా ఉంటాయి. బెస్ట్ సోర్సెస్ ఏముంటాయి కూడా ఈ క్లాస్లో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి, లిమిటెడ్ ఆఫర్లో ఉన్నాయి. ఆఫర్ అంటే త్వరలో అయిపోతుంది, త్వరగా అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు చూద్దాము ఈ రాజమన్నార్ కమిటీకి సంబంధించి. ద కమిటీ ఐడెంటిఫై ది కాజెస్ ఆఫ్ ది కంట్రీస్ కరెంట్ యూనిటరీ ట్రెండ్స్ అనమాట, సెంట్రలైజేషన్ టెండెన్సీస్ దే ఆర్ ఫాలోస్. అంటే కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అనేది ఎక్కువ డామినేషన్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ డామినేట్ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి ఏంటంటే ఎస్పెషల్లీ వాళ్ళు కొన్ని కాజెస్ అనమాట, ఎందుకు ఈ కమిటీ తీసుకొచ్చారు
అసలు రాజమన్నారు కమిటీ తీసుకోవడానికి మెయిన్ కాజెస్ ఏంటంటే, ఒకటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కన్ఫరింగ్ ది స్పెషల్ పవర్స్ టు సెంటర్. ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏం చేస్తున్నాయంటే, రాజ్యాంగంలో ఉండే కొన్ని ప్రొవిజన్స్ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పవర్స్ అధికారాలు ఇస్తున్నాయన్నమాట. సో ఎక్కువ అధికారాలు ఇస్తున్నాయి, దానివల్ల రాష్ట్రాలు కోల్పోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వన్ పార్టీ రూల్ బోత్ ఎట్ ది సెంటర్ అండ్ స్టేటు. సో ఒకే సెంటరు స్టేట్లో ఒకే పార్టీ రూలింగ్ రావడం వల్ల మేము ఎక్కువ సమస్యలు అనేది ఫేస్ చేస్తున్నామని చెప్పేసి రిమైనింగ్ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. సో ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ది స్టేట్ ఫిజికల్ రిసోర్సెస్ కాన్సిక్వెంట్ ఆఫ్ ది రిలయన్స్ ఆఫ్ ది సెంటర్ టు ఫిజికల్ అసిస్టెంట్స్. అంటే రాష్ట్రాలకి రావాల్సినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి, వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, బ్రతిమలాడాల్సి వస్తుంది, మాకు రావాల్సిన ఫండ్స్ మాకు ఇవ్వాలి కదా. సో ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క రెసిలియన్స్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, మేము మా ఫండ్స్ కోసం మేము వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఈ కమిటీ చెప్పడం జరిగింది. ద ఇనిషియేషన్ ఆఫ్ ది సెంట్రల్ ప్లానింగ్, ద రోల్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ప్లానింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఎక్కువగా మేము వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అంటే ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్కువగా మేము డిపెండ్ అవ్వాలి, స్టేట్స్ మొత్తం కూడా వీటి మీద డిపెండ్ అవ్వాలి. సో ఇటువంటి ప్రాసెస్ వల్ల మేము చాలా బెనిఫిట్స్ అయితే కోల్పోతున్నాము, మా మీద అంత డామినెన్స్ వద్దని చెప్పేసి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్పేసి ఈ రాజమన్నారు కమిటీ చెప్పడం జరిగిందనమాట. ఇవి రీజన్స్ అనమాట. సో ఎందుకు రాజమన్నారు కమిటీ తీసుకొచ్చారు డిఎంకే గవర్నమెంట్ అంటే, సో ఇది రీజన్స్. సో ఇది రీజను. ఇప్పుడు మనం చూస్తే కీ రికమెండేషన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్ చెక్ చేయండి, ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 చాలా ఎగ్జామ్స్లో రాజమన్నారు కమిటీ గురించి వస్తాయన్నమాట. ఎందుకంటే మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో సర్కారీ కమిషన్ ఉంటుంది, పంచి కమిషన్ ఉంటుంది, సో పంచి కమిషన్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. కానీ రాజమన్నారు కమిటీ మాత్రమే చాలా కాంట్రవర్షియల్ అయిందనమాట. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద పోస్టులు మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేమంది కంప్లీట్గా. సో అవేంటి ఇప్పుడు మనం చూద్దాం, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ చూస్తే అండ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ షుడ్ బి ఫార్మ్డ్ ఇమీడియట్లీ. సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఫామ్ చేయాలని చెప్పడమే జరిగిందనమాట. సో అప్పట్లో ఇది లేదు, ఆ కమిటీ అనేది లేదు, ఇప్పుడు చెప్పారు. తర్వాత ఫైనాన్స్ కమిషన్ షుడ్ బి మేడ్ పర్మనెంట్. సో ఫైనాన్స్ కమిషన్ అనేది అప్పుడు టెంపరీగా ఉండదన్నమాట, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పర్మనెంట్గా ఉంది. ఆర్టికల్ 280 అనమాట. సో మనకి దేంట్లో ఉంటుంది ఫైనాన్షియల్ కమిషను, ఆర్టికల్ 280లో ఉంటుంది. సో మనకి అలానే ఇంటర్స్టేట్ కౌన్సిల్కి చైర్మన్ వచ్చేసి పిఎం ఉంటారు. దీన్ని ఎవరు తీసుకొస్తారంటే ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తారు ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ని, కాన్స్టిట్యూటెడ్ బై ప్రెసిడెంట్, చైర్డ్ బై ది పిఎం అనమాట. సో ఆర్టికల్ 280 అనేది ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి పర్మనెంట్ చేయాలని చెప్పారు. అలానే ప్లానింగ్ కమిషన్ షుడ్ బి డిస్బాండెడ్ అండ్ రీప్లేస్డ్ బై స్టాట్యుటరీ బాడీ. వీళ్ళు ఏం చెప్పారంటే ప్లానింగ్ కమిషన్ని కంప్లీట్గా తీసేయండి, సో రిమూవ్ చేసేసి ఒక స్టాట్యుటరీ బాడీని తీసుకురండి, పార్లమెంట్లో ఒక యాక్ట్ పెట్టి ఒక చట్టాన్ని పెట్టి ఒక స్టాట్యుటరీ బాడీని తీసుకురమ్మన్నారు. ఇంకా ఆర్టికల్ 356, 357, 365 సో కన్సిడర్ ప్రెసిడెంట్ రూల్ కదా షుడ్ బి డిలీటెడ్ ఎంటైర్లీ. అసలు ప్రెసిడెంట్ రూలే మాకు వద్దు. సో ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన అనే అంశాన్ని పర్మనెంట్గా రిమూవ్ చేసేయండి, రద్దు చేసేయండి అని చెప్పడం జరిగింది. సో చూడండి ఎంత కాంట్రవర్షియల్ డెసిషన్స్ ఉన్నాయి తమిళనాడు గవర్నమెంట్ అప్పట్లో. సో ద ప్రొవిజన్ స్టేటింగ్ దట్ ది స్టేట్ మినిస్ట్రీ హోల్డ్ ది ఆఫీస్ అట్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ షుడ్ బి రిమూవ్డ్. అసలు ఈ గవర్నర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎత్తేయమన్నారు. సో గవర్నర్కి సంబంధించి ఈ ఆఫీసు అంటే ఓవరాల్గా గవర్నర్ యొక్క రోల్ మొత్తాన్ని కూడా రద్దు చేసేయమన్నారు. సో ఇది కూడా చెప్పడం జరిగింది. ఈ మినిస్టర్స్, రాష్ట్రాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఇవన్నీ కూడా గవర్నర్ అపాయింట్ చేయడం ఏంటి, సో గవర్నర్ ఈజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి గవర్నర్ యొక్క రోల్ కూడా కంప్లీట్గా రద్దు చేసేయమన్నారు. సర్టైన్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ది యూనియన్ లిస్టు ఆ కాన్కరెంట్ లిస్టు షుడ్ బి ట్రాన్స్ఫర్ స్టేట్ లిస్టు. అంటే కొన్ని సబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు యూనియన్ లిస్టులో ఉండే కొన్ని వాటిని ఇలానే ఇవి కావచ్చు, కాన్కరెంట్ లిస్టులో ఉండే వాటిని కంప్లీట్గా మీరు స్టేట్ లిస్టులోకి మార్చండి అని చెప్పేసి కూడా ఈ కమిటీ అయితే చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే యూనియన్ లిస్ట్ కావచ్చు, కాన్కరెంట్ లిస్టు రెండు లిస్టుల్లో కూడా ఉండే సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డామినెన్స్ ఉంటుంది. ఒకవేళ కాన్కరెంట్ లిస్టులో రెండు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, అలానే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అయితే రెండింటికి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయనుకోండి, రెండుకి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు, వివాదం వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట కాన్కరెంట్ లిస్టులో. సో అందువల్ల రెండులో ఉండే చాలా సబ్జెక్ట్స్ అనమాట, అన్నీ కాదు కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం స్టేట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో రెసిడ్యూరీ పవర్ షుడ్ బి డివైడెడ్ టు ది స్టేట్స్ అనమాట. ఇప్పుడు రెసిడ్యూరీ పవర్స్ ఉంటాయి కదా, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి కదా, సో అటువంటివి కూడా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇదొకటి. తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ అనమాట, మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉంటాయి కదా, అసలు కంప్లీట్గా అవసరం లేదు, వాటిని రిమూవ్ చేసేయండి, పర్మనెంట్గా రిమూవ్ చేసేయండి, ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవి అవసరం లేదని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ కమిటీ తీసుకొచ్చినటువంటి ఈ కీ రికమెండేషన్స్ అప్పట్లో చాలా కాంట్రవర్షియల్ అయ్యాయంట. సో నేను దీనికి సంబంధించి కొంత చదివాను, ఎక్కువ మ్యాటర్ అనేది చదివాను, ఇక్కడ మనకి బుక్స్లోనే కాకుండా సో కొంత తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా చదివాను అనమాట. చాలా కాంట్రవర్షియల్ అని చెప్పేసి విశ్లేషకులు కావచ్చు, అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా సో దీనికి సరిగా సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఉండడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి ఇవి సెంట్రల్ నుంచి వచ్చే సర్వీస్ అనమాట, వాళ్ళే రిక్రూట్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అయితే
అయితే రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ బోన్ అనమాట. బ్యూరోక్రాట్స్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ది గవర్నమెంట్. వీళ్ళని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఎవరు పిలిచారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పెద్ద వాల్ చూడండి, బిల్డింగ్స్లో స్టీల్ ఫ్రేమ్ అనేది కనిపించదు, కానీ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి స్టీల్ ఫ్రేమ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలా బ్యూరోక్రాట్స్ కూడా అలా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ అని చెప్పి పిలుస్తారు. సో ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ అని చెప్పేసి ఏమని పిలుస్తారంటే, సో సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అని చెప్పి పిలుస్తారంటే లార్డ్ కార్న్వాలిస్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. సో లార్డ్ కార్న్వాలిస్ని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా, సో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అనమాట. సో ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా క్లియర్గా చూసుకోండి. ఇది ఓవరాల్గా దీనికై సంబంధించింది అనమాట. ఈ రాజమన్నార్ కమిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇలానే మీకు క్లారిటీగా మన యాప్లో ప్రతి మాడ్యూల్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి. అన్ని క్లాసులో డెమోస్ ఉంటాయి చూడండి. ఇది ఓవరాల్గా దీనికై సంబంధించింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వీటికి సంబంధించి మాడ్యూల్స్ అన్ని కూడా అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.